Welcome friends. So far we have discussed about the two chapters of the sociology syllabus of group 2 and group 3. In this video we are going to cover third chapter of the syllabus of group 2 and group 3. ఇంతకుముందు వీడియోస్గా చెప్పినట్టుగానే అశోక తెలంగాణ అకాడమీ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మారుమూల ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఇతర పనులు చేసుకుంటూ ఇతర జీవనోపాధిలో ఉంటూ హైదరాబాద్ రాలేక కోవిడ్ పరిస్థితుల వల్లనే కావచ్చు, గృహిణులే కావచ్చు, ఇలాంటి వారందరికీ సబ్జెక్టుకు సంబంధించిన కన్సర్న్ టీచర్స్ తోటి, ఒరిజినల్ టీచర్స్ తోటి, రిలవెంట్ మెటీరియల్, రిలవెంట్ బుక్స్ సాయంతో కరెక్ట్గా రెఫర్ చేసి సరి అయినటువంటి మార్గదర్శకత్వం అందించేందుకే మేము సిలబస్ మీద అవగాహన కార్యక్రమాలు పెంపొందిస్తున్నాము. మరియు ఎవరికైనా క్లాసెస్ కావాలి అనుకుంటే ఆన్లైన్ విధానంలో వారు క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. ఈ సిలబస్ విశ్లేషణ యొక్క ఉద్దేశం ఏంటంటే మా కోచింగ్లో జాయిన్ అవ్వాలి, ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలని మాత్రమే కాకుండా ఎవరైనా విద్యార్థులు సొంతగా చదువుకునేటువంటి కెపాసిటీ ఉండి, సొంతగా చదువుకునేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి చాప్టర్లో ఉండేటువంటి టాపిక్స్, సబ్ టాపిక్స్, దానికి రెఫరెన్స్ బుక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సిరీస్లో భాగంగానే ఇంతకు ముందు చాప్టర్ 1 పైన, చాప్టర్ 2 పైన సోషియాలజీ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన సిలబస్లో అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ చాప్టర్లో మనం సోషల్ మూమెంట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఇది పోయే ముందు ఒక్క నిమిషం మీ అటెన్షన్ ఇక్కడ తీసుకుని రండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడింది మొత్తం 5 చాప్టర్లు అనుకున్నాం. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5. ఇప్పటి వరకు ఫస్ట్ యూనిట్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, భారతీయ సామాజిక నిర్మాణం ఎలా ఉంది అంటే కులం ఎట్లుంది, కుటుంబం ఎట్లుంది, మతం ఎట్లుంది, గిరిజనులు ఎట్లున్నారు, మహిళలు ఎట్లున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో చూసినాం. సోషల్ స్ట్రక్చర్, అందులో లోపాలు ఉన్నాయి. భారతీయ సామాజిక నిర్మాణంలో మహిళ పట్ల లోపాలు ఉన్నాయి, భారతీయ సామాజిక నిర్మాణంలో కులం పట్ల లోపాలు ఉన్నాయి, భారతీయ సామాజిక నిర్మాణంలో డిజబుల్స్ పట్ల లోపాలు ఉన్నాయి, ఏజ్డ్ పట్ల లోపాలు ఉన్నాయి. కాబట్టి ఆ లోపాల వల్ల సామాజిక వివాదాలు, సోషల్ ఇష్యూస్ తయారైనాయి. అంటే బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక సమస్యలు తయారైనాయి. వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, కమ్యూనలిజం, రీజనలిజం, ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఎల్డర్లీ పీపుల్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ద డిజబుల్స్, చైల్డ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్, అవన్నీ కూడా ఇక్కడ చూసినాం. అంటే సోషల్ ఇష్యూస్ రేజ్ అయినాయి సమాజంలో లోపాలు ఉండడం వల్ల. ఆ సోషల్ ఇష్యూస్ రేజ్ అయితే అలా ఉండదు కదా, సమాజం రిప్లై ఇస్తుంది కదా. ఆ రిప్లైయే సోషల్ మూవ్మెంట్, సామాజిక ఉద్యమాలు వచ్చినాయి. దాని తర్వాత తెలంగాణలో ఎలాంటి సామాజిక ఉద్యమాలు వచ్చినాయి, 5th. దానికి అలాంటి ఉద్యమాలు రాకుండా ఉండడానికి మరియు సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గమైన ఆచారాలని, సామాజిక సమస్యలు రూపుమాపడానికి ప్రభుత్వ వెల్ఫేర్ పాలసీ ఎలా ఉందనేది లాస్ట్ యూనిట్. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ యూనిట్ సమాజం ఎట్లుంది, సెకండ్ యూనిట్ ఆ సమాజం అలా ఉండడం వల్ల ఎదురైనటువంటి సామాజిక సమస్యలు ఏంటి, ఆ సామాజిక సమస్యలు ఎదుర్కోవడానికి సమాజం ఇచ్చిన రిప్లై అయినటువంటి సోషల్ మూవ్మెంట్స్ ఏమున్నాయి, ఓవరాల్గా ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వాటిని ఎట్లా రెస్క్యూ చేస్తుంది అన్నదే ఈ యొక్క సిలబస్ యొక్క ఫిలాసఫీ. సో ఆ క్రమంలో మనం ఇంతవరకు సోషల్ స్ట్రక్చర్ ఫస్ట్ యూనిట్ అనాలిసిస్ చేసాం, సెకండ్ యూనిట్ సోషల్ ఇష్యూస్ అనాలిసిస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు అనలైజ్ అబౌట్ సోషల్ మూవ్మెంట్స్, అంటే సామాజిక ఉద్యమాల గురించి ఈ యూనిట్లో అనలైజ్ చేద్దాము. అయితే నేను ముందే చెప్పాను, సోషియాలజీ అనేది ఒక బిర్యానీ లాంటి సబ్జెక్ట్. హిస్టరీ విద్యార్థికి అది హిస్టరీ లాగా కనపడుతుంది, పాలిటీ విద్యార్థికి పాలిటీ లాగా కనపడుతుంది, కరెంట్ అఫైర్స్ విద్యార్థికి కరెంట్ అఫైర్స్ లాగా కనపడుతుంది, జీకే స్ట్రాంగ్ ఉన్న విద్యార్థికి జీకే లాగా కనపడుతుంది. ఎందుకంటే అన్ని శాస్త్రాలు సమాజంలో ఉంటాయి కాబట్టి. ఇది సమాజ శాస్త్రం కాబట్టి అన్ని అంశాలను చదువుతుంది. సో కాబట్టి ప్రతి యూనిట్కు యూనిక్ అప్రోచ్ అవసరం చదవడం. ఈ చాప్టర్ చదవడానికి కొంచెం పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పొలిటికల్ సైన్స్ అప్రోచ్, హిస్టారికల్ అప్రోచ్తో చదివినప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఐ విల్ గివ్ యూ వన్ స్ట్రక్చర్ టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ ది మూమెంట్. ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సామాజిక ఉద్యమాన్ని మనం చదువుతున్నామంటే దాన్ని చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్, సామాజిక ఉద్యమం ఏదైనా పర్లేదు, సామాజిక ఉద్యమం ఏ ఉద్యమం అయినా మనం చదివినప్పుడు ఫస్ట్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడాలి. అంటే ఏ సందర్భంలో ఆ ఉద్యమం ఉద్భవించింది. చిప్కో ఉద్యమం వచ్చింది. ఎందుకు చిప్కో ఉద్యమం వచ్చింది? చిప్కో ఉద్యమంలో మొట్టమొదటిసారిగా పాల్గొనేటువంటి మహిళ ఎవరు? చిప్కో ఉద్యమంలో ఏ రకమైన చెట్టుని కౌగిలించుకున్నారు? ఏ పర్వత ప్రాంతాల్లో జరిగింది? ఏ రాష్ట్రంలో జరిగింది? ప్రస్తుతం ఆ ప్రదేశం ఎక్కడుంది? చిప్కో మూమెంట్ని స్థాపించింది ఎవరు? చిప్కో మూమెంట్ని పాపులరైజ్ చేసింది ఎవరు? దాని బ్యాక్గ్రౌండ్, అక్కడ చెట్లు ఎందుకు కొట్టేసి వస్తుంది? ఎపికో మూమెంట్ కర్ణాటకలో ప్రత్యేకమైన చెట్లు ఎందుకు పెంచాల్సి వచ్చింది? అలాగే మెధా పట్కర్ చేసినటువంటి నర్మదా బచావ్ ఆందోళనలో బ్యాక్గ్రౌండ్ ఏంటి? కుడంకులం ఉద్యమాల్లో జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? మహత్ చెరువు ఉద్యమం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో ఇవన్నీ చేసేటప్పుడు ఆ యొక్క సామాజిక ఉద్యమానికి గల నేపథ్య క్షేత్రం ఏంటి? సంతాలులకు మరియు
సంతాలులకు మరి నక్సల్బరీ ఉద్యమానికి మధ్య తేడా ఏంటి? నక్సల్బరీ ఉద్యమం చోటానాగపూర్ ప్రాంతంలోనే ఎందుకు జన్మించింది? బెంగాల్ ప్రాంతంలోనే ఎందుకు జన్మించింది? అందులో సంతాల్స్ ఎందుకు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు? సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్, దాని యొక్క నేపథ్య క్షేత్రాన్ని మనం చదవాలి. అలా చదివినప్పుడు ప్రాంతాలు, వ్యక్తులు, కారణాలు మనం అందులో చూడాలి. దాని తర్వాత ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఉద్యమాన్ని పాపులరైజ్ చేసింది ఎవరు? ఈ ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి ఉద్యమ రూపాలేంటి? ఉద్యమ రూపాలు, ఉద్యమ గమనం. ఒక అప్రోచ్ ఉంది. అప్పికో మూమెంట్లో కానీ చిప్కో మూమెంట్లో కానీ చెట్టుని కౌగిలించుకోవడం అనే అప్రోచ్ ఉంది. అలాగే మనం చూసినట్టయితే సల్మాన్ ఖాన్ జింకల కేసు, బిల్లులు, రాజస్థాన్లో ఉండేటువంటి బిల్లులతో పాటు బిష్నోయ్ అనేటువంటి, రాజస్థాన్ ప్రాంతంలో బిష్నోయ్ అనేటువంటి బిల్లుల యొక్క ప్రసిద్ధి ఏంటంటే రాజస్థాన్ రాష్ట్రంలో అత్యధికంగా ఉంటారు. భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి గిరిజనులు బిష్నోయ్ వేరు, అందుకే బిల్లులు బిష్ణులు అనే 2 పదాలు ఇక్కడ చెప్తున్నారు. బిష్నోయ్ అనేటువంటి వాళ్ళు కూడా అత్యధికంగా రాజస్థాన్ ప్రాంతంలో ఉంటారు. వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి? విష్ణు భక్తులు కాబట్టి బిష్ణు అనే పేరు వాళ్ళకి. విష్ణు దేవుడి యొక్క భక్తులు. వాళ్ళు జింకని తమ సంతానంగా చూసుకుంటారు. ఒక తల్లి ఒకవేళ చిన్న జింక పిల్ల తప్పిపోయి అడవి నుంచి ఇంటికి వచ్చింది అనుకోండి, ఆ తల్లి తన కొడుక్కి, తన పాపకి పాలు ఇవ్వడం పక్కన పెట్టి ఆ జింక పిల్లకి పాలిస్తుంది. జింక చాలా పవిత్రమైనటువంటి జంతువు. దాన్ని సల్మాన్ ఖాన్ ఏదో కథలు పడి చేసిండు అన్నారు. సో దానికోసము బిష్ణోయ్ యువకులు సల్మాన్ ఖాన్ వెహికల్ వెంట కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తి ఆయన నంబర్ను నోట్ చేసి కేసు పెట్టడం జరిగింది. అలా ఆ రోజు బిష్ణోయ్ గిరిజనులు సల్మాన్ ఖాన్ వెహికల్ వెంట ఆయన వేటాడిపోతుంటే ఆయన సల్మాన్ ఖాన్ వెహికల్ వెంటపడి వెహికల్ నెంబర్ దొరకబట్టి రాయడం వల్ల కేసు ఈరోజు నిలబడింది. సో ఇట్లా ఆ తెగకి లేదా ఆ ప్రాంతానికి ఉద్యమానికి మధ్య ఉన్న సంబంధం ఏంటిది? సో ఇట్లాంటివన్నీ కూడా ఉద్యమ రూపాలు. కొందరేమో సెమినార్ కండక్ట్ చేస్తారు, కొందరు కందుకూరి వీరేశలింగం పంతున్నాడు, పుస్తకాలు రాసిండు. గురజాడ అప్పారావు ఉన్నాడు, పుస్తకాలు రాసిండు. అలాగే కుడంకులంలో కొత్త నూతన రూపం, అంటే నీళ్ళలో నిలబడు, ఎక్కువ కాలం పాటు నీళ్ళలో నిలబడుతూ తమ యొక్క అసంతృప్తిని తెలియజేయడం. అది ఫస్ట్ టైం భారతదేశంలో కుడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగించినప్పుడు మనకు కనపడింది. సో కొత్త రూపాలు, కన్వెన్షన్ రూపాలు ఏమున్నాయి? అందులో టాప్ అపెక్స్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు జనరేషన్స్లో లీడర్ ఎవరు ఉన్నారు? కొన్నిసార్లు ప్లేస్ కూడా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ షెడ్ మూవ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? మనం అంటాం అన్నా హజారే అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? లోక్పాల్ మూవ్మెంట్, లోక్యుక్త మూవ్మెంట్ అంటాం. కేజ్రీవాల్ కూడా దాంట్లో గుర్తుకొస్తారు. కేజ్రీవాల్ అంటే సరే ఆర్టీఐ ఉద్యమం కూడా గుర్తుకొస్తుంది, కిరణ్ బేడి గుర్తుకొస్తుంది. కానీ అన్నా హజారే ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది? రాలేగావ్ సిద్ధిలో స్టార్ట్ అయింది, మహారాష్ట్రలో. వాటర్ షెడ్ మూవ్మెంట్తో స్టార్ట్ అయింది. అలా మూలాలకు వెళ్ళి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఉద్యమ రూపాలు ఏమున్నాయి? అందులో భాగంగా బుక్స్ ఏమొచ్చినాయి, జర్నల్స్ ఏమొచ్చినాయి, మా భూమి లాంటి నాటకాలు ఏమొచ్చినాయి, సినిమాలు ఏమొచ్చినాయి, నవలలు ఏమొచ్చినాయి, మాలపిల్లలు అంటే నవలలు ఏమొచ్చినాయి, ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఉద్యమం యొక్క ప్రభావం ఏం పడింది అని ఇంపార్టెంట్. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనాన్ని నిషేధించడం కోసం చాలా రకాల కార్యక్రమాలు చేసిన తర్వాత 17th రెగ్యులేషన్ అనేది రావడం జరిగింది. 70 అంటే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ద్వారా చేసినటువంటి కృషి వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి? 17th రెగ్యులేషన్. అలాగే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తన యొక్క కృషి తన ఉద్యమం వల్ల వచ్చినటువంటి ఫలితం ఏంటి? ఆ రోజుల్లో ఆంగ్ల ప్రభుత్వం హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ 1956లో తీసుకురావడం. అన్నా హజారా చేసినటువంటి ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటిది ఏంటి? లోక్పాల్ లోకాయుక్త చట్టం. అలాగే నిర్భయ ఉద్యమం, సోషల్ యాక్షన్, నిర్భయ సోషల్ సంఘటన జరిగినప్పుడు 2012 డిసెంబర్లో జరిగినప్పుడు ఆ ఉద్యమం ఫలితంగా ఎవ్వరు నాయకుడు లేనటువంటి ఉద్యమం నిర్భయ ఉద్యమం. ప్రజలందరూ ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమం ఫలితంగా వచ్చిన రిజల్ట్ ఏంటి? నిర్భయ చట్టము, నిర్భయ ఫండ్. సో ఇలా ఉద్యమ ఫలితాలు ఏమున్నాయి? ఇన్ని రకాలుగా చూసినప్పుడు ఏ ఉద్యమాన్ని తీసుకున్నా మనం ఇందులో చూడడం జరుగుతుంది. ముఖ్యంగా పీసెంట్ మూమెంట్ చూసినప్పుడు పీసెంట్ మూమెంట్ మనం జనరల్గా ఎక్కడి నుంచి అంటే 17th సెంచరీ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి కర్ణాటకలో, మహారాష్ట్రలో జరిగినటువంటి లాంగ్ మార్చ్, మహారాష్ట్రలో రైతులు చేసినటువంటి లాంగ్ రన్ వరకు చూడాలి. ఇందులో బాగా కొన్నిసార్లు రైతుల ఆత్మహత్యల మీద కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఈ డేటా మనకి ఎన్సీఆర్బీలో దొరుకుతుంది, ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకోవాలి, రైట్. సో దాంతోపాటు నెక్స్ట్ మనకి ట్రైబల్ మూమెంట్స్, సెంట్రల్ ట్రైబ్స్లో, ఇక్కడ నార్త్ ఇండియన్ ట్రైబ్స్లో, సౌత్ ఇండియన్ ట్రైబ్స్లో ఏ మూమెంట్ తీసుకున్నా సరే, కాకపోతే ఏంటంటే ఈ మూమెంట్లో కరెంట్ అఫైర్స్ ఏముంటాయి సార్ అంటే మూమెంట్కి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ క్లాస్ మూమెంట్ ఉంది. బ్యాక్వర్డ్ క్లాస్ మూమెంట్ అంటే మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే నుంచి మొదలు పెడితే, మధ్యలో బీపీ మండల్ కమిషన్ నుంచి మొదలు పెడితే
తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి రకరకాల కార్యక్రమాలు అంటే మహారాష్ట్రలో ఉత్తరప్రదేశ్లో వచ్చినటువంటి సమాజ్వాదీ పార్టీ లాంటి బీసీ సంబంధించిన పార్టీలకు తెలంగాణలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ. సో వీటన్నిటితో పోలిస్తే లేటెస్ట్గా వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ కమిషన్ ఫర్ బీసీస్. ఇంతకుముందు బీసీలకు చట్టబద్ధమైన సంస్థలు ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ కమిషన్ వచ్చింది. దిస్ ఇస్ లేటెస్ట్. అంటే ఉద్యమాల్లో కూడా మనకు కరెంట్ అఫైర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే ట్రైబ్స్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ట్రైబ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి, డిస్ప్లేస్మెంట్ ఇష్యూస్ అవన్నీ కూడా చూసుకోవాలి. పీసెంట్కి సంబంధించిన లీసెంట్, ఇప్పుడు మహారాష్ట్రలో పీసెంట్ లాంగ్ మార్చ్ జరిగింది, అది పీసెంట్ మూవ్మెంట్ కిందకి వస్తుంది. ట్రైబ్స్లో జరిగినటువంటి డిస్ప్లేస్మెంట్ మూవ్మెంట్స్ పోలవరం ఉద్యమానికి సంబంధించింది, అది రీసెంట్ ట్రైబ్స్లోకి వస్తుంది. అలాగే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగపరమైన సంస్థ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం, అది రీసెంట్. ఇక్కడ కరెంట్ అఫైర్స్, ఉద్యమాల హిస్టరీ కలిసిపోతుంది. అలాగే దళిత్ మూవ్మెంట్స్లో కూడా మేజర్గా అంబేద్కర్ గారిని ఫోకస్ చేస్తూ చెమ్మర్ల గురించి, మహర్ల గురించి, అదే మన తెలంగాణ ప్రాంతంలో అయితే భాగ్యరెడ్డి నారాయణ, బిఎస్ వెంకట్రావు, వీళ్ళ గురించి అధ్యయనం చేస్తూ ముందటికెళ్ళి ఏ ఉద్యమం అయినా సరే ఈ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అందులో పార్టిసిపేట్ అయినటువంటి లీడర్స్ ఎవరు, పాపులర్ చేసింది ఎవరు, ఉద్యమ రూపాలు ఏమున్నాయి, ఉద్యమ గమనం ఏమున్నాయి, దానివల్ల వచ్చిన ప్రభావం ఏంటి, ప్రజలకు ఏమాత్రం మేలు జరిగింది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళినప్పుడు ఏ ఉద్యమాలైనా మనం ముందరికి తీసుకెళ్ళచ్చు. దాంతోపాటు మేజర్గా మనం ట్రెండ్ చూసినప్పుడు దళిత ఉద్యమాల నుంచి, ఎన్విరాన్మెంటల్ ఉద్యమాల నుంచి, ఉమెన్ మూవ్మెంట్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో అలాగే హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్స్ కనుక మనం చూసినప్పుడు అంటే జనరల్గా చెప్తే మనకి జనరల్ అంటే జీకే బుక్లలో కానీ హిస్టరీ బుక్లలో కానీ మనం చూసినప్పుడు సోషల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనే బుక్ చదువుతాం కదా, అందులో ఇవన్నీ కలిపి మనకు రావడం జరుగుతుంది. ఉమెన్స్ రిఫార్మ్స్ అంటే సతీసాగమన చట్టం 1829లో 17th రెగ్యులేషన్ ద్వారా రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల వచ్చిందంటాం. కానీ సతీసాగమన నిషేధ కమిషన్ ఎప్పుడు వచ్చిందన్నప్పుడు చాలామంది విద్యార్థులు రాబడతారు. అది 1987లో రాజస్థాన్లో మళ్ళీ ఒక సతీసాగమన ప్రాక్టీస్ అవ్వబడ్డప్పుడు దానికి వ్యతిరేకంగా సతీసాగమన నిషేధ కమిషన్ తీసుకురావడం జరిగింది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు సతీసాగమనానికి పాల్పడినా సతీసాగమనానికి సంబంధించిన ఎట్లాంటి ప్రేరేపించేటువంటి కట్టడాలు కానీ, గుళ్ళు కానీ, గోపురాలు కానీ, రచనలు కానీ ఉండకూడదు అంటూ సతీసాగమన నిషేధ కమిషన్ 1987లో తీసుకురావాల్సి జరిగింది. అంటే ఎప్పుడో 1821లో జరిగిన సంఘటన మన 1920 తర్వాత 1987లో రిపీట్ అయింది. సో కాబట్టి ఆ ఉద్యమం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, స్టార్టింగ్ ఏంది, ఇప్పుడు ఏమైనా దానికి రిలవెంట్గా జరుగుతుందా సమాజంలో కథ అనేది చూడాలి. సో అలాగే ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, ఈ రీసెంట్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, అప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, కొన్నిసార్లు రీసెంట్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్ కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్ కూడా అడగచ్చు. మన విశాఖపట్నంలో జరిగినటువంటి కేసు మిథైల్ ఐసోసైనేట్ కేసు అడగచ్చు, రైట్. ఇప్పుడు డిజాస్టర్ కోవిడ్-19 సంబంధించి ఎన్విరాన్మెంట్ మూమెంట్ అంటే ఖచ్చితంగా సైలెంట్ వ్యాలీ ఉద్యమం, లేకపోతే చిప్కో మూమెంట్, అప్కో మూమెంట్, ఒరిస్సాలో జరిగినటువంటి ఇవేని కాకుండా పర్యావరణానికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా, అంటే మూమెంట్ సోషల్ యాక్షన్ రూపంలో వచ్చినటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి వేదాంత వాళ్ళకి వ్యతిరేకంగా ఒరిస్సాలో జరిగినటువంటి ఉద్యమాలు. సో ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ముందటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఉమెన్స్ మూమెంట్ విషయంలో మాత్రం ఎక్కడి నుంచి రావాలి అంటే సతీసాగమన నిషేధ చట్టం నుంచి మొదలు పెడితే రీసెంట్గా వచ్చినటువంటి ట్రిపుల్ తలాక్ వరకు దాని వెనకాల జరిగిన సంఘటన, ముఖ్యంగా మేజర్గా నిర్భయకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు ఏజెడ్ మ్యారేజ్ సంబంధించి కావచ్చు, ట్రిపుల్ తలాక్లో వచ్చినటువంటి విషయాలు కావచ్చు, 108వ రాజ్యాంగ సవరణ కోసం రకరకాల రాజకీయ పార్టీలు మరియు సంస్థలు చేస్తున్నటువంటి కృషి కావచ్చు. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని మహిళా మండల్స్, ముఖ్యమైనటువంటి మహిళా మండల్స్ ఏం చేస్తున్నాయి, సో ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనకున్నది హ్యూమన్ రైట్స్ మూమెంట్స్, మానవ హక్కుల ఉద్యమం. అసలు ఏంటి మానవ హక్కులు అంటే ఏంటి, ఎందుకు మానవ హక్కులు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు సివిల్ రైట్స్ అన్నాం, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్నాం, ఎవరిచ్చినా నీకు రైట్ టు మూవ్మెంట్ ఎవరిచ్చిందంటే నాకు రాజ్యాంగం ఇచ్చింది అంటున్నావు. మరి మానవ హక్కులు ఎవరిచ్చిందంటే నీ ఆన్సర్ ఏంటి? మానవ హక్కులు అంటే అర్థం ఏంటంటే వాడు మనిషి కాబట్టి వాడికి స్వతసిద్ధంగా ఉండే హక్కులు. ఇది డెఫినేషన్, ఇది నేను ఇచ్చిన డెఫినేషన్ కాదు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్. వాడు మనిషి కాబట్టి వాడికి ఉండేటువంటి హక్కులే మానవ హక్కులు. అంటే మనిషి కాబట్టి హక్కులు అంటే మనిషిగా గౌరవంగా దీవించడానికి కావాల్సినటువంటి పరిస్థితులే మానవ హక్కులు. అంటే మనిషి అనేవాడికి ఒక డిగ్నిటీతో కూడినటువంటిది, సెల్ఫ్ డిటర్మినేషన్తో కూడినటువంటిది, సహజంగా ఉండేటువంటి ఫ్రీనెస్, లిబర్టీ, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, రైట్ టు మూమెంట్, రైట్ టు రిలీజియస్ ప్రాక్టీస్, ఇలా 52 రకాల హక్కులను యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో పెట్టడం జరిగింది. యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 52 రకాల హక్కులు మనకు తీసుకురావడం జరిగింది. కాబట్టి కోణంలో చూసినప్పుడు మానవ హక్కులు అనేవి 52 రకాలుగా ఉన్నప్పుడు ఈ మానవ హక్కులు ఇచ్చారు, దాన్ని ఎట్లా కాపాడాలి దానికోసం అంతర్జాతీయ స్థాయిలో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులను సంరక్షించేటువంటి కార్యక్రమాలు, ఆ సంస్థలు ఉన్నాయి. వాటి ప్రజెంట్ హెడ్ ఎవరు ఉన్నారు,
నేషనల్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రజెంట్ హెడ్ ఎవరు? హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రజెంట్ హెడ్ ఎవరు? ఆ సంస్థలు ఎప్పుడు ఏర్పడ్డాయి? వాటి ఆఫీసులు ఎక్కడున్నాయి? అలాగే CEDAW ఇది ఒకటి హ్యూమన్ రైట్స్ సంబంధించి. అంటే కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఉమెన్ ఏం చెప్తుంది? కన్వెన్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఏం చెప్తుంది? సో కన్వెన్షన్ అగేన్స్ట్ స్లావరీ ఏం చెప్తుంది? ఏ సంవత్సరం వచ్చింది? ఇవన్నీ చదువుతో పాటుగా భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితులు ఏంది, భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితులు ఎట్లా అర్థం చేసుకుంటావు బాబు అంటే నీకు ఒకటే సోర్స్ ఏంటిది? NHRC రిపోర్ట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రిపోర్ట్ మనం ఓపెన్ చేస్తే ఎన్ని మానవ హక్కుల ఉల్లంఘన కేసులు జరుగుతాయి, ఎస్సీల మీద దాడులు ఎన్ని జరుగుతాయి, ఎస్టీల మీద దాడులు ఎన్ని జరుగుతాయి, లాకప్ డెత్లు ఎన్ని జరుగుతున్నాయి, హత్యలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి, చిన్నపిల్లలు ఎంతమంది బాల కార్మికులుగా ఉన్నారు, ఎంతమంది ట్రాఫిక్, ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలు. ఇవన్నీ మనం రిపోర్ట్ పరంగా తీసుకోవచ్చు. దాంతో పాటుగా మానవ హక్కుల సంరక్షణ కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏముంది, మానవ హక్కులు ఎంతవరకు భారతదేశంలో కల్పించబడ్డాయి, మానవ హక్కుల దాని మీద భారతదేశం సంతకం చేసింది కాబట్టి కాన్స్టిట్యూషన్ ద్వారా మానవ హక్కులు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. లెజిస్లేషన్ సామాజిక శాసనాల ద్వారా మానవ హక్కులు ప్రొవైడ్ చేయడం జరిగింది, రైట్. సో ఈ రెండింటి ద్వారా మనకి మానవ హక్కులు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనుషుల భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల వర్గాలకు ప్రొవైడ్ చేసినటువంటి మానవ హక్కులను సంరక్షించడానికి ఒక మెకానిజాన్ని కూడా డెవలప్ చేసింది. ఆ మెకానిజమే నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, నేషనల్ స్టేట్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇలా మనకి నేషనల్ కమిషన్ ఫర్ ట్రైబ్స్, నేషనల్ చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎల్డర్లీ పీపుల్. ఇలా రకరకాల సంస్థలన్నీ ఆయా వ్యక్తులకు ఎవరైతే హ్యూమన్ రైట్స్కి వల్నరబుల్గా ఉన్నారో వారికి సంబంధించినటువంటి హక్కులు సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అని చూడడం కోసం రకరకాల సంస్థలు ఉన్నాయి. ఎప్పుడైనా ఈ సంస్థలు దృష్టిలో కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ NCPCR ఉంది. ఫస్ట్ ఎవరు? శాంతా సిన్హా. ప్రజెంట్ ఎవరు? ప్రియాంక కాంగు. ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? ఒకవేళ రాజ్యాంగబద్ధ సంస్థ అయితే ఏ ఆర్టికల్ కింద ఏర్పాటు చేశారు? ఒకవేళ చట్టబద్ధ సంస్థ అయితే ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు? దాని నిర్మాణం ఏంటంటే ఎంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళని ఆ కమిషన్ ఎవరు ఎన్నుకుంటారు అంటే ఎవరు అపాయింట్ చేస్తారు? కమిషన్ అపాయింటెడ్ బై, కమిషన్ డిజాల్వ్డ్ బై, స్ట్రక్చర్ ఆఫ్ ద కమిషన్, డ్యూటీస్ ఆఫ్ ద కమిషన్, ఫంక్షన్స్ ఆఫ్ ద కమిషన్, ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ ద కమిషన్, ప్రజెంట్ చైర్పర్సన్ ఆఫ్ ద కమిషన్, ఇది తెలుసుకోవాలి. ఈ ప్రతి కమిషన్ అన్నిటికీ తెలుసుకోవాలి. ఈ GSలో భాగంగా యూజ్ అవుతుంది, పార్టీలో భాగంగా యూజ్ అవుతుంది, సోషల్ ఇష్యూస్లో భాగంగా కూడా వీలవుతుంది. ఈ కమిషన్స్ క్లియర్గా మనకి 15 యూనిట్లో కూడా పెట్టడం జరిగింది. హ్యూమన్ రైట్స్ అంటున్నాం కాబట్టి ప్రజలందరి హక్కులు, నాట్ ఓన్లీ SC రైట్స్, BC రైట్స్, ST రైట్స్, ఉమెన్ రైట్స్, డిజబుల్ రైట్స్, ఎల్డర్ రైట్స్ ఫర్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ హ్యూమన్ రైట్స్. వాడు మనిషి కాబట్టి వాడికి ఉండేటువంటి హక్కులు. అందులో భాగంగా మహిళలకు ఇంకా ఇబ్బంది ఉంది కాబట్టి స్పెషల్గా కొన్ని ఇన్ అడిషన్ టు హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కొన్ని రైట్స్, డిజబుల్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇన్ అడిషన్ టు హ్యూమన్ రైట్స్ వాళ్ళకి రైట్ టు బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్, రైట్ టు స్కాలర్షిప్, రైట్ టు రిజర్వేషన్, ఇట్లాంటివి అన్నమాట. అంటే సాధారణ ప్రజలందరికీ వర్తించేటువంటి హక్కుని మానవ హక్కులు అంటాం. ఆ మనుషుల్లో ఎవరైతే వారి యొక్క కులం వల్ల, వారి యొక్క శారీరక వైకల్యం వల్ల, వారి యొక్క వయసు వల్ల, వారి యొక్క లింగం వల్ల వీకర్ ఉంటారో వాళ్ళకి కొన్ని అడిషనల్ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అన్నింటినీ కలిపి మనం ఓవరాల్గా హ్యూమన్ రైట్స్ అంటాం. ఆ హ్యూమన్ రైట్స్ని కల్పించేటువంటి మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా మానవ హక్కులు, సోషల్ లెజిస్లేషన్ ద్వారా మానవ హక్కులు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ద్వారా మానవ హక్కులు 3 రూపాల్లో రావడం జరుగుతుంది. వీటిని ప్రొటెక్ట్ చేయడానికి మనకు జాతీయ స్థాయిలో సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఈ టాపిక్ కింద చూడాలి. చూసిన తర్వాత భారతదేశంలో మానవ హక్కుల్ని సంరక్షించడానికి ఏ సంస్థలు ప్రారంభించారు, ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఇప్పుడు వాటి యొక్క స్థాయి ఏంటి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ వాచ్ లాంటి సంస్థలు ఎక్కడ ప్రారంభించారు, అవేం చేస్తున్నాయనేటువంటి కోణంలో మనం అర్థం చేసుకున్నప్పుడు హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్స్ని మనం దాని నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఉద్యమాల్లో ఇంకున్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రీజనల్ అటానమీ మూమెంట్స్. రీజనల్ అటానమీ మూమెంట్స్ అంటే దీన్ని మనం స్ట్రైట్గా తెలుగులో చెప్పాలంటే ప్రాంతీయవాద ఉద్యమాలు. చాలా పెద్ద సబ్జెక్ట్, మనం గ్రూప్ 2 రేంజ్లో మాట్లాడుకున్నాం. ప్రాంతీయవాద ఉద్యమాలు అంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైనా అన్యాయం జరిగిందని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు భావించినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ ఉమ్మడిగా తమకు జరిగిన అన్యాయానికి కంపెన్సేషన్ కోసం చేసేటువంటి ఉమ్మడి ప్రయత్నాన్నే మనం ప్రాంతీయవాద ఉద్యమం అంటాం. అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి సుదీర్ఘకాలం పాటు వారి యొక్క అవకాశాల్లో, ఉద్యోగాల్లో, వనరుల్లో
వారి భాష మీద కానీ, సంస్కృతి మీద కానీ, వాళ్ళ అలవాట్ల మీద కానీ, ఆచారాల మీద కానీ, కట్టుబాట్ల మీద కానీ, లేదా ప్రభుత్వం లేదా సమాజంలో ఉన్నటువంటి వనరుల్లో వారి వాటా వారికి దక్కనప్పుడు వారిలో ఉన్నటువంటి అసంతృప్తి కన్సాలిడేట్ అయిపోయి సరైన నాయకత్వం వచ్చినప్పుడు ఉద్యమ రూపంలో బయటకు వస్తే ఆ ఉద్యమాన్ని మనం ప్రాంతీయవాద ఉద్యమం. ఇందులో రెండు రెండు కోణాలు ఉంటాయి. కాశ్మీర్ ఉగ్రవాదులు ఏమంటున్నారు, మాది ప్రాంతీయవాద ఉద్యమం అంటున్నారు, మనం వాళ్ళని ఉగ్రవాదులు అంటున్నాం. అదే తెలంగాణ ఉద్యమాన్ని మన ఉద్యమం అన్నాం, ప్రాంతీయవాద ఉద్యమం అన్నాం, కేంద్రం కూడా పార్లమెంట్ కూడా ఒప్పుకుంది. రెండిట్లో తేడా ఏంటంటే ప్రాంతీయవాద ఉద్యమం అనేది రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు భారత రాజ్యాంగం అంగీకరిస్తుంది. ఎప్పుడైతే ప్రాంతీయవాదం వేర్పాటువాదానికి నేను ఈ దేశంలో ఉండను, ఆయుధాలు పట్టుకుని ఉద్యమం చేస్తా అంటే దాన్ని మనం ఉద్యమం అనము, దాన్ని ఉగ్రవాదం అంటాం. ఇక్కడ మనం తేడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈశాన్య ప్రాంతాల్లో రకరకాల సెషేషనిస్ట్ గ్రూపులు అంట, వాటిని వేర్పాటువాద గ్రూపులు, సెషేషనిస్ట్ గ్రూపులు, వేర్పాటువాద సమూహాలు. ఉల్ఫా అని ఉంటుంది ఒకటి. జనరల్గా ఉల్ఫా అనేది ఒక పదం అనుకుంటాం, కానీ ఉల్ఫా అంటాం, యునైటెడ్ లిబరేషన్ ఉల్ఫా అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఇది వాళ్ళు ఏమంటారు ఉగ్రవాదులు, ఉల్ఫా అనేది ఒక లిబరేషన్ ఆర్మీ అంటారు. మనం ఏమంటాం, మీరు ఆయుధాలు చేపడుతున్నారా బాబు, చర్చలకు రండి, భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయండి, అప్పుడు మేము మీతో పాటు చర్చిస్తామంటున్నాం. సో కాబట్టి ఇక్కడ రెండు కోణాలు. ఎవరైతే కాన్స్టిట్యూషన్ వాల్యూస్కి వ్యతిరేకంగా, ఎవరైతే ప్రజల ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు టెర్రర్ కలిగిస్తూ వారి యొక్క విధానాల కోసం ముందరికి వెళ్తారో వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులు అంటారు. టెర్రర్ కలిగిస్తున్నారు కాబట్టి వాళ్ళని టెర్రరిస్టులు అంటారు. సో అలాంటి వాటిని మనం ఉగ్రవాద కార్యకలాపాలు అంటాం. అలా కాకుండా కాన్స్టిట్యూషన్ వాల్యూస్కు లోబడి లెజిటిమేట్గా, చట్టబద్ధంగా, గాంధీయన్ మెథడ్లో పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినకుండా, తర్వాత కాన్స్టిట్యూషన్ స్పిరిట్ దెబ్బతినకుండా, సెంటర్ స్టేట్ రిలేషన్స్ దెబ్బతినకుండా చేసేటువంటి ఉద్యమాన్ని మనం ప్రాంతీయవాద ఉద్యమం అంటే లెజిటిమేట్ రీజనల్ అటానమీ మూమెంట్స్ అంటాం. ఈ కోణంలో చదివినప్పుడు మనం అంటున్నాం, మనం స్టార్టింగ్లో చూసుకున్నాం, భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వానికి ఒక రూపం అన్నాం. భారతదేశంలో భిన్నత్వం ఉందని చెప్పినాం. ఒకసారి ఒక ఫారినర్ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఏందా, మీ భారతదేశంలో ప్రతి 10 కిలోమీటర్లకు మనుషుల రంగు మారుతుంది, ప్రతి 10 కిలోమీటర్లకు భాష మారుతుంది, ప్రతి 10 కిలోమీటర్లకు వేషం మారుతుంది, అంత దారుణంగా ఉంటుంది, అదే మా కంట్రీకి రండి, ఎక్కడ చూసినా ఒకే రకంగా ఉంటారు అని అన్నాడు. దానికి భారతీయుడు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే, మీది మా యొక్క ఫ్లవర్ బొకే లాంటిదండి, ఈ ఫ్లవర్ బొకేలో రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి, మీది మాత్రం ఒకే రకమైన ఫ్లవర్స్ ఉన్న బొకే. అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్న బొకే బాగుంటుందా, ఒకే రకమైన ఫ్లవర్స్ ఉన్న బొకే బాగుంటుందా అంటే మనం చూసేటువంటి కోణాన్ని బట్టి అంటే డైవర్సిటీని మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్గా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది, కొన్నిసార్లు డిసడ్వాంటేజ్గా మారుతుంది. ఎప్పుడు డిసడ్వాంటేజ్గా మారుతుంది, లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉంది. లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉండడం వల్ల తమిళనాడులో తమిళ భాష ఉద్యమం వచ్చింది. వాళ్ళు హిందీ నేషనల్ లాంగ్వేజ్ హిందీ ఎన్ఫోర్స్ చేద్దామని ట్రై చేశారు, దానికి హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. అర్థం. సో అలాగే ప్రాంతీయ అసమానతలు ఎక్కువ ఉన్నప్పుడు, లేదా మతపరమైనటువంటి చాలా మతాలు మన దగ్గర మేజర్గా ఇస్లాం, క్రిస్టియానిటీ, హిందూయిజం ఉంది. సో ఇక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి, కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిజం, జిహాదీ గ్రూప్ యొక్క సమస్య ఏంటి, ఇది ఇస్లాం రాజ్యంగా ఉండాలి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఈ డైవర్సిటీ, మతాలు ఎక్కువ ఉండడం వల్ల మతపరమైన సంఘర్షణ, భాషలు ఎక్కువ ఉండడం వల్ల భాషపరమైన సంఘర్షణ, మా ప్రాంతంలో ఈ భాష మాట్లాడడానికి మాకు ఒక రాష్ట్రం ఉండడం. సో ఇలా ప్రాంతీయవాదానికి సంబంధించి అది లెజిటిమేట్ రీజనా అనే విషయం పక్కన పెడితే, భాష వల్ల, మతం వల్ల, జరిగినటువంటి అన్యాయాల వల్ల, చారిత్రక తప్పిదాల వల్ల, కొన్నిసార్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలపడం ఒక చారిత్రక తప్పిదం, సాంస్కృతిక హేళన వల్ల, వెనకబాటుతనం వల్ల, ముఖ్యంగా రీజనల్ ఇంబ్యాలెన్సెస్, డెవలప్మెంట్లో రీజనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, ఒక ప్రాంతంలో రీసోర్స్ అధికంగా ఉండి ఇంకో ప్రాంతంలో రీసోర్స్ లేకపోవడం వల్ల, సో ఈ రకరకాల కారణాల వల్ల ప్రాంతీయవాద ఉద్యమాలు వస్తాయి. ముఖ్యంగా మనం చూస్తాం, బీహార్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులను మహారాష్ట్రలో రైల్వే ఎగ్జామ్ రానియకుండా బయటికి పంపించారని పెడతాం పేపర్. కారణం ఏంటి, ఆర్టికల్ 19 ప్రకారం నువ్వు భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా ఏ వృత్తిని టేకప్ చేయొచ్చు. మరి ఈ లోకల్ రిజర్వేషన్ ఏంది, దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉండదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రాంతీయవాద ఉద్యమాలు చాలా రకాల కారణాలతో జరిగేటువంటి అవకాశం. ఆ కారణాలు ఏంటి, ఏ ప్రాంతంలో ఏ ఉద్యమం వచ్చింది, ఉల్ఫా తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారు, గూర్ఖాలాండ్ ఉద్యమం ఎక్కడ వచ్చింది, బుందేల్ఖండ్ ఉద్యమం ఎక్కడ వచ్చింది, హర్యాప్రదేశ్ ఎక్కడ వచ్చింది, బ్రజ్ ప్రదేశ్ ఉద్యమం ఎక్కడ వస్తూ ఉంది, విదర్భ మూమెంట్ ఎక్కడ వస్తుంది, కచ్ మూమెంట్ ఎక్కడ వస్తుంది. వెరీ సింపుల్, కచ్ మూమెంట్ ఎక్కడ వచ్చిందంటే గుజరాత్లో వచ్చింది. ఏ రాష్ట్రంలో ఏ మూమెంట్ ఏ కారణం వల్ల వస్తుంది, ఆ ప్రదేశం ఏంటి, ఆ డిమాండ్ ఏంటి, దాని లీడర్ ఎవరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుని, తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. సో ఇలా మనం ముందటికి వెళ్ళినప్పుడు, ఇంతకుముందు ఆల్రెడీ పాపులర్ మూమెంట్ జార్ఖండ్ లో జరిగింది, తర్వాత ఛత్తీస్గఢ్లో జరిగింది, తెలంగాణలో జరిగింది. ఈ మూడింటితో పాటుగా
ఫర్దర్గా ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి మూమెంట్స్ అన్ని ప్రాంతీయవాద ఉద్యమాలన్నీ తీసుకోవాలి. అయితే ఈ ప్రాంతీయవాద ఉద్యమాలకు కవర్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా చూడాలి మనం. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పెట్టింది, అలాగే ఫెడరల్ స్ఫూర్తిని పెంపొందించడానికి ఈవెన్ చిన్న రాష్ట్రాల్లో కూడా సమానమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం కోసం మనకి నీతి ఆయోగ్ను పెట్టడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు, డిసడ్వాంటేజ్ ఉన్నటువంటి రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో ఇలా కొన్ని అంటే ప్రాంతీయవాద ఉద్యమాలు లేకుండా చేసి ప్రజల్లో నేషనల్ ఇంటిగ్రిటీ భావాన్ని పెంపొందించడానికి కేంద్రం ఏ చర్యలు తీసుకుంటుందో కూడా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఎలాంటి ప్రశ్న వచ్చినా మనం చేయొచ్చు. ఇది భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఉద్యమాలు, వాటి యొక్క స్వరూపాలు, స్వభావాలకు సంబంధించిన అంశాలు చూడాలి. నెక్స్ట్ యూనిట్లో మనం తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి సామాజిక వివాదాల గురించి మనం అధ్యయనం చేద్దాం.